హాయ్ అండి, బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. నేను ఈరోజు ఇది కథ కాదు జీవితం అనే ప్రోగ్రాం వస్తుంది కదా హిట్ టీవీలో. ఆ ప్రోగ్రాం నేను ప్రతి ఒక్క ఎపిసోడ్ చూస్తానండి. అసలు లోకం ఎలా మారిపోతుందంటే అసలు మనం చెప్పలేం, అలా మారిపోతుంది. అమ్మాయిలు అబ్బాయి లవ్ చేసుకోవడం అంటే సరే చేసుకుంటారు. పెళ్ళి కాకముందే రూములు తీసుకొని వాళ్ళు సపరేట్గా ఉండి వాళ్ళు ఫిజికల్గా కలవడం ఏంటండి. అసలు మా రోజుల్లో మాత్రం కనీసం ఇప్పుడు ఇట్లా అమ్మాయిని చూస్తామని వచ్చినా కూడా ఇట్లా తల ఉంచుకొని కూర్చోవాలి. ఇక ఇలా తల లేపి కూడా చూసేటట్లేదండి, తల ఎత్తి కూడా ఇలా చూసేటట్లేదు. నాకు ఒక సంబంధం వస్తే నేను అలాగే ఇలా ఇలా చూస్తే మా అన్నయ్య ఏమన్నాడు తెలుసా, నువ్వు తిక్కదానివా ఇలా తల ఎత్తి చూస్తున్నావేంటి అని అన్నాడు. తర్వాత వాళ్ళు వెళ్ళాక అలా ఉండే మా రోజుల్లో. ఇప్పుడు ఏంటండి లవ్ చేసుకోవడం ఏంటి, మళ్ళీ ఓకే లవ్ చేసుకోవడం అంటే సరేలే, కానీ ఇదేంటి ఫిజికల్ కలవడం ఏంటి? అమ్మో, అసలు నాకైతే చిత్రం అనిపిస్తుంది అది ఆ ప్రోగ్రామ్ చూస్తుంటే. ఏసంటోళ్ళు ఎలాంటి వాళ్ళు ఉండు లోకంలో అని అంతా బయటపడుతుంది. అలా ఉన్నారు, అలాంటి వాళ్ళు ఉన్నారు లోకంలో, అలాంటి వాళ్ళు ఉన్నారు. నేను ఇంకో విషయం చెప్తాను. మా ఇంటి పక్కన ఒకరు ఉన్నారండి, వాళ్ళకి 5 ఆడపిల్లలు. అయితే పెద్ద అమ్మాయికి పెళ్లి చేసి, రెండో అమ్మాయి కూడా చేసి, మూడో అమ్మాయికి మొన్న పెళ్లి చేసిరండి. పెళ్లి చేసి 1 మంత్ అయింది అంతే. అసలు ఇంట్లో వాళ్ళ అత్తగారింట్లో టార్చరు, అత్త కొడుతుందట. అత్త 2-3 సార్లు, ఒక్క నెల రోజులైంది, ఒక్క నెల రోజులలో 4-5 సార్లు కొట్టిందట. కొత్తగా మనం పెళ్లి చేసుకుని కొత్తగా పోయినప్పుడు ఎట్లా ఉంటుంది పాపం. ఎవరికైనా కూడా మనం కూడా అలా పెళ్ళిళ్ళు చేసుకుని అలా వచ్చిన వాళ్ళమే. కొత్తగా అసలు ఏ పని తొయ్యదు, ఏ పని చేయాలి ఏంది భయం ఉంటుంది, అలా ఉంటుంది కదా. అలా భయంగా ఉంటే వాళ్ళ అత్త 4-5 సార్లు కొట్టిందట అండి. అసలు దుర్మార్గురాలకి కొట్టాలి మనం బట్టి. అలాంటి వాళ్ళు కూడా ఉండు లోకంలో. ఇప్పుడు బయటనేమో అమ్మాయిలు లవ్ చేసుకొని రూములు తీసుకొని సపరేట్గా రూములు తీసుకొని ఉండి అమ్మాయిలు అబ్బాయిలు ఉండి ఎలాంటి తప్పులు చేస్తున్నారు. అటువంటి లోకంలో కూడా ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మాయిని మళ్ళీ వాళ్ళ అత్త తీసుకుపోనంటుందట. వద్దు మాకు అమ్మాయి వద్దు, మాకు వద్దు అంటుంటే నేను అన్నాను కదా కేసు పెట్టు, వాళ్ళ అమ్మ చెప్పి ఏడుస్తుందండి పాపం. ఏడుస్తుంటే నేను అన్నా కదా అలాంటి వాళ్ళని కేసు పెట్టు నువ్వు. పాపం పెళ్లి చేసుకుని అలా ఎలగొడితే ఎట్టుకోవాలి అమ్మాయి? ఆ అమ్మాయి భవిష్యత్తు ఏం కావాలి? పెళ్లి చేసుకోకుండా ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా చేసుకునేవాళ్ళు. చేసుకున్న తర్వాత వద్దంటే ఎడిపోవాలి అమ్మాయి. ఇక కొంతమంది ఏం చేశారంటే పరువు వద్దు, కేసులు పెడితే మా పరువు పోద్ది, అది పోద్ది ఇది పోద్ది. ఏం పోతుంది? మా పిల్లల కంటే ఎక్కువనా? ఏం పరువు? తొక్కల పరువు మన పిల్లల కంటే ఎక్కువనా? మనం తప్పు చేయనప్పుడు తల వంచుకోవద్దు, తల లేపి చూపెట్టాలి వాళ్ళకి అని నేను చెప్పాను. కానీ పాపం ఏం చేస్తారో తెలియదు నాకు. కాకపోతే ఇప్పుడు బయట వాళ్ళు కదండి, మన ఇంటి వాళ్ళంటే మనం ఏదైనా చేయొచ్చు. అది వాళ్ళు బయట వాళ్ళు కాబట్టి మనం ఏం చేయలేము. అంత ఇక మేము చెప్తాం అంతే, కానీ మనమైతే స్వయంగా అయితే మనం చేయలేము కదా. అందుకని నేను ఓకే చెప్పాను పాపం వాళ్ళకి. ఇగో అలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అమ్మాయిలు అబ్బాయి లవ్ చేసుకొని రూములు తీసుకొని ఫిజికల్గా కలిసే వాళ్ళు ఉన్నారు. ఇలా పెద్దవాళ్ళు సంబంధాలు చూసి పెళ్లి చేసినాక తర్వాత కూడా అత్తగారింట్లో అట్లా టార్చర్ పెట్టే వాళ్ళు కూడా ఉండరు. అమ్మాయికి భర్త మంచోడట కానీ అత్త బద్మాషి, అత్త మస్తు బాధ పెడుతుందట అమ్మాయికి. ఒక్క నెల రోజులైంది, నెల రోజులనే అలా చేస్తుందట. అలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు పాపం లోకంలో. నాకు అందుకే పాపం అనిపించింది అమ్మాయికి చూస్తే. నా బిడ్డ అయితేనా నేను ఊరుకోకపోయేదాన్ని, కేసు పెట్టి దాన్ని ఏం చేయాలో చేసేదాన్ని నేను అలా అనుకుంటున్నాను. నేను అంతైతే కానండి. కాకపోతే నేను తప్పు చేయను, తప్పు చేసే వాళ్లకు నిలదీస్తా అంతే. అలాంటి మనస్తత్వం నాది. ఓకేనా? నేను అలాంటి విషయం చెప్తానని వీడియో పెట్టానండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.